కమర్షియల్ చేయాలి సినిమాను. ఏం చేయాలి? కమర్షియల్ చేయాలి. నేను ఈ సినిమాను ఒక 50 టికెట్లు మా ఫ్రెండ్స్తో కొని సినిమా చూపిస్తా రిలీజ్ నాడు. అట్లాగే అన్న ఇంత మంచి సినిమా తీస్తుంది కదా, ఎప్పుడో వాడుకున్న పాట ఇప్పుడు గుర్తుకొచ్చింది. అది కలిమన్నా, ఈ సినిమాని మనం అందరం ప్రమోషన్ చేయాలి. ఎవరికి ఎంత వీలైతే అంత ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, అదేది స్నాప్చాట్, ఇవన్నీ మనం రోజు స్టేటస్ పెడుతూనే ఉంటాం. అట్లా ఒక్కరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అందరం కలిసి మనం ఒక్కరోజు అందరం కలిసి స్టేటస్ పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది. సో మీరందరూ కలిసి ఈ ఒక్కరోజు అంటే ఒక్కరోజు 24 అవర్స్ జస్ట్ ఈ స్టేటస్ పెడదాం. దీన్ని మనం అందరం ప్రమోషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆయనపై నమ్మకాన్ని పెంచుకున్న విష్ణున్నకి, మల్లికార్జునకి, ప్రభాకర్ అన్నకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే ఎన్నో అవకాశాల కోసం అర్ధరాత్రులు మేలుకొని అక్షరాలని ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తులే ఈ సినిమాలో మరి తమ యొక్క ప్రతిభని మరొకసారి చాటుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కాచర్ల శ్యామన్న, మాటల తిరుపతి అన్న, కమల్ ఇస్లావత్ గారికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలామందికి బహుశా అనిపించవచ్చు మీరు రెంజల రాజేష్ ఈ సభకు వచ్చినది. రాజ్ నరేంద్ర అన్న ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, మై బ్రదర్. రాజ్ నరేంద్ర, ఇట్ ఈస్ నాట్ ఏ నేమ్. ఆయనకు ఒకవేళ ఒక మాటతో మనం డెఫినేషన్ చెప్పాలనుకుంటే హీఈస్ ఎ డెవిల్ ఆఫ్ వర్క్. నేను కనబడేటువంటి విప్లవకారుని, ఆయన అంతర్గత విప్లవకారుడు, ఇద్దరికి తేడా అదొకటి మాత్రమే. సింధు, హరప్ప, మొహంజదో లాంటి గొప్ప నాగరికతలు పుట్టినటువంటి భారతదేశం, వాళ్ళు మొక్కిన దైవమే అడవి. ఆ అడవిలోనే మనకు సంపద సృష్టించబడుతుంది. కాబట్టి ఆ అడవిని ఎట్లా కాపాడుకుందామనేటువంటి ఒక ప్రయోగం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి సినిమాలు ఎవరు తీయడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇది చెట్లను నరికే సినిమా కాదు, నాటే సినిమా. చాలా పెద్ద అర్థం ఉంది దాంట్లో. అక్కడ నరకడంలో తగ్గేదేలే, ఇక్కడ నాటడంలో తగ్గేదేలే. యాక్టింగ్ చేసి సినిమా కోసం వాళ్ళేం చేయాలి? ప్రమోషన్ చేయాలని చూడాలి. దోస్తులు, మీరు మాత్రం మీ సినిమా మంచిగా ఉంది, మీరు లైక్ చేయాలి, దీనికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ ఉంటే సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అందరికీ బాయ్. ముందురియా. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సాని పటేల్. ఈ మూవీలో సెలెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. కంగ్రాచులేషన్స్ తాదురు అక్క. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, యూట్యూబ్, మా కళా కుటుంబం, మా ఫోక్ కుటుంబం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అలాట్. మీరందరూ టైం స్పెండ్ చేసి మా కోసం, మన సినిమా కోసం రావడం అనేది చిన్న విషయం కాదు. రాజన్నతోని నేను ఫోక్ సాంగ్సే చేశాను ఫస్ట్. ఫోక్ సాంగ్స్లో అంటే మరి ఏ రోజు అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరితలాగా కనిపించానో, ఏ నిమిషంలో, ఏ క్షణంలో అనిపించానో షూటింగ్లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్కి ఫీమేల్ సెంట్రికే చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఈ కలివి వనం. అన్న చెప్పినట్టు నాకు రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకొని మరి స్టోరీ చెప్పారు. ఆ రోజే అనుకున్న అన్న ఒకే మాట చెప్పారు, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు నేను అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఇంత మంచి స్టోరీ నా కోసమే అనిపించిన స్టోరీ. అండ్ అన్నకి నేను హరితలాగా కనిపించి చూస్తే స్క్రీన్ మీద ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందిరా, అలా ఉండాలి అని. షూటింగ్ విషయానికి వస్తే, అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ మూవీ కాదు, ఇది జరగకపోయేది. మల్లికన్న, విష్ణు అన్న చెప్పినట్టు
ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కడో ఉండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడటం కాదు, వచ్చి షూట్లో ఉండి మల్లికన్నా అయితే ఒకసారి సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు లొకేషన్లో, ఒకసారి స్కూటర్లో కనిపిస్తారు, ఒకసారి ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అనేట్టు ఉంటుంది అనమాట. చాలా సపోర్టివ్గా హీ మేక్ షూర్ నేను ఎంత కంఫర్టబుల్గా వస్తారు, చెల్లె అంతా ఓకేనా, అంత బాగుందా అమ్మ, ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ఉంటే చెప్పు. ఇదే రాజన్న విషయానికి వస్తే ఇంకా ఏదైనా ఒక సీన్ అయిపోయిందంటే అన్నకి నాకు మా ఇద్దరికి ఉంటుంది ఐ కాంటాక్ట్. ఒక షూటింగ్ అయిపోతుంది, ఒక సీన్ అయిపోతుంది, నేను అక్కడ ఉంటా. ఓకే బాగా వచ్చింది బాగా రాలేదు అనేది నాకు ఎవ్వరు చెప్పొద్దు, నాకు అన్నే చెప్పాలి. ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న అతను పరిగెత్తుకుంటూ వస్తారు, ఓకే నెక్స్ట్ సీన్ ఇదిరా అదిరా అని చెప్తుంటారు. నేను ఇలాగే చూస్తుంటా, అన్న అన్న ఏమైందిరా అంటే, ఏమైందిరా అంటే, అన్న బాగా వచ్చిందా అంటే, బాగా చేసేవరా, బాగా వచ్చింది, వెళ్ళు రెడీగా పో. ఇంతే. అసలు ఎంత కంఫర్టబుల్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచే పరిచయం. అన్నలు అనే మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అన్న కానీ రాజన్న డైరెక్షన్ అయినా కానీ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను కొంచెం ఏదైనా నాకు డిఫరెంట్గా కొంచెం తేడాగా నా ఫేస్లో నాకు ఏదైనా మేకప్ దగ్గర ఇష్యూ అయినా కూడా ఫస్ట్ ఎవరికైనా తెలుస్తుందా అంటే రాజన్నకి వస్తారు నా దగ్గరికి, ఏంట్రా ఇవాళ డల్గా ఉన్నావు, ఏదో తేడా కొడుతుంది, లేదు 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 నువ్వు హరిత ఎట్లా నువ్వు డిఫరెంట్ కొడుతుందిరా, లేదు నువ్వు మళ్ళీ హరిత క్యారెక్టర్లోకి రావాలి, ఏమైనా చెప్పు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మాట్లాడి ఏదున్నా క్లియర్ చేసి చాలా సపోర్టివ్గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంత మంచి స్టోరీలో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజన్న. ఇవాళ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక డే, అందుకే ఇవాళ మేము ఈ లాంచ్ అనేది పెట్టుకున్నాము. సో ప్రతి దానికి మీరు చూసే ప్రతి పాటకి కూడా, ఫస్ట్ సాంగ్కి కూడా అది ఎందుకు ఉంది, సెకండ్ సాంగ్ ప్రతి దానికి ఒక అర్థం ఉంది, ఎందుకు తీశారు అసలు అనేది మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకన్నా నేను మూవీ గురించి చెప్పను, మూవీ మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజన్న బాగా మాట్లాడాను.